బాలకృష్ణ, నాగార్జున కాంబినేషన్ లో ఒక సినిమా మిస్ అయిన సంగతి మీకు తెలుసా? నందమూరి, అక్కినేని కుటుంబాల మధ్య ఉన్న అనుబంధం మనందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాంబినేషన్ లో సినిమా వస్తుందంటేనే అభిమానులకు పండగలా ఉండేది. సీనియర్ హీరోల తర్వాత ఆ అనుబంధాన్ని కంటిన్యూ చేస్తూ హరికృష్ణ గారు నాగార్జున గారితో కలిసి సినిమాలు చేశారు. అయితే బాలకృష్ణ గారు, నాగార్జున గారి కాంబినేషన్ లో ఇంతవరకు ఒక్క సినిమా కూడా రాలేదు. గతంలో ఓ నిర్మాత ఈ ఇద్దరి కాంబోలో ఓ సినిమా ప్లాన్ చేశారట. ఎందుకో గానీ అది కూడా వర్కౌట్ కాలేదు. అసలు విషయం ఏంటంటే బాలకృష్ణ, నాగార్జున కాంబినేషన్ లో 2011లో మలయాళంలో సూపర్ హిట్ అయిన క్రిస్టియన్ బ్రదర్స్ సినిమాని తెలుగులో రీమేక్ చేయాలని ప్రయత్నించారట. ఈ రీమేక్ లో నటించడానికి అటు బాలకృష్ణ, ఇటు నాగార్జున ఇద్దరు కూడా ఓకే చేశారు. అన్నదమ్ముల కథాంశంగా రూపొందిన ఈ సినిమాకి జోషి గారు దర్శకత్వం వహించాల్సి ఉంది. బాలకృష్ణ, నాగార్జున హీరోలిద్దరూ ఓకే చేయడంతో ప్రొడ్యూసర్ బెల్లంకొండ సురేష్ ఎంతగానో ఆనందించారు. కానీ దర్శకుడి ఎంపిక పూర్తి కాక మునిపే ఈ సినిమా ఆగిపోయింది. రకరకాల కారణాల వల్ల ఈ సినిమాకి బ్రేక్ పడింది. బెల్లంకొండ సురేష్ ఎంతో ప్రయత్నించినప్పటికీ కాంబినేషన్ సెట్ కాలేదు. దాంతో బాలయ్య గారు సురేష్ తో క్రిస్టియన్ బ్రదర్స్ సినిమా గురించి మర్చిపోమని మరో కథ రెడీ చేసుకోమని చెప్పారట. దాంతో 2011 జూన్ 11న బాలకృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా బెల్లంకొండ సురేష్ హరహర మహాదేవ అనే సినిమాని ప్రారంభించారు. కానీ ఈ సినిమా కూడా ఆగిపోవడం గమనార్హం. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.